మానవ సేవే మాధవ సేవ, దయగల హృదయమే భగవన్ నిలయం అన్నారు పెద్దలు. 17వ శతాబ్దికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త వేమన, రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమ. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమ అంటూ దైవం నైవేద్యాలు, వస్త్రాలంకారాలు కోరడు. ఆ కూడుగుడ్డ అవసరమైన వారు మన చుట్టూనే ఎంతోమంది ఉన్నారు, ఆ అవసరార్థులకు వాటిని ఉపయోగించమంటారు. 19వ శతాబ్దిలో ప్రబోధాత్మక కవి గురజాడ అప్పారావు గారు, మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేల వేళ. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేల వేళ. దేవుడెక్కడో దాగెనంటూ కొండ కోనల వెతుకులాడే వేళ, కన్ను తెరిచిన కానబడడో మనిషి మాత్రుడి యందు లేడో అంటూ మతాల కన్నా మానవత్వమే గొప్పదని చెప్పారు. 20వ శతాబ్దిలో జాషువా గారు, ప్రతిమల పెండ్లి సేయుటకు వేలు వేయించుదురు కాని, దుఃఖితమతులైన పకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విదల్చది భరతమేదిని. ప్రతిమల పెండ్లి సేయుటకు వేలు వేయించుదురు కాని, దుఃఖితమతులైన పకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విదల్చది భరతమేదిని అంటూ నరుణ్ణి కష్టపెట్టి నారాయణ్ణి గొల్చుట సరైంది కాదని తేల్చి చెప్పారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు, మానవార్చనంటే మాధవార్చనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు, మానవార్చనమంటే మాధవార్చనము, లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దయ, కరుణ, సేవాభావం, ఇతరుల పట్ల సహనం, ఆదరణ, మర్యాద కలిగి ఉండాలని ఈ సంఘ సంస్కరణాభిలాషులతో పాటు మరెందరో మహనీయులు చెప్తూనే ఉన్నారు. భగవంతుని ఆరాధించడం, ఆరాధనా స్థలాలకు వెళ్ళడం అన్నదాన్ని ఎవరు తప్పు పట్టలేరు. దానితో పాటు దీనులు, బడుగుల పట్ల కొంత దయ కలిగి ఉండాలన్నదే భావం. భక్తితో పాటు సమాజ శ్రేయస్సు కాంక్షించి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు, ఆ సేవలో పాలు పంచుకునేవారు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు తెలుపుకుంటూ మనందరము మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు సాగుదామా మరి.